వాయనాడు ప్రాంతాల్లో ప్రకృతి బీభత్సం వల్ల ఏ విధంగా అయితే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రకృతి అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన పైన దృష్టిలో ఉంచుకొని గత 3 రోజుల నుంచి ఏ విధంగా అయితే ఈ విరాళాలు సేకరణ కార్యక్రమాలు ప్రారంభించామో దానికి గుంటూరు నగర జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు, విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి ముందస్తుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా నేను పెట్టినప్పుడు వాట్సాప్లో కానివ్వండి, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుని ముందుగా గుర్తించింది మీడియా వాళ్ళు. వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళు నేను పెట్టినటువంటి సోషల్ మీడియాలో చూసి వాళ్ళ గ్రూపుల్లో కానివ్వండి, వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు కానివ్వండి షేర్ చేసినందుకు, ముందస్తుగా మానవత్వాన్ని గుర్తించినందుకు మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే అక్కడ ప్రజలు నష్టపోయి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి దానిపైన గుర్తించి కేరళ, వాయనాడు ప్రాంతాల్లో ఎన్ఎస్యుఐ గత 10-15 రోజుల నుంచి అనేకమైనటువంటి ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మనం మానవత్వాన్ని కూడా మనం చాటుకోవాలనేటటువంటి ఒక కార్యక్రమంతో గత 3 రోజుల నుంచి ఒక విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు కూడా రేపు సాయంత్రం వరకు ఈ యొక్క విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ విరాళాల సేకరణ ఎంత వచ్చిందో మళ్ళీ ఇదే విధంగా సోషల్ విలేకరుల సమావేశంలో తెలియపరిచి కేరళలో, వాయనాడులో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ నాయకులకు ఈ యొక్క విరాళాలు అందజేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క విరాళాలను అక్కడ వాళ్ళ అవసరాలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి అనుకున్నాము. మీరు కూడా ఈ యొక్క విరాళాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గుంటూరు జిల్లా మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు గారు, అదేవిధంగా ఓపీన్ హాస్పిటల్ ఉపాధ్యక్షురాలు, మహిళా ఉపాధ్యక్షురాలు అయినటువంటి షమ్మా సుల్తానా గారు, కోవిడ్ ఫైటర్స్ అయినటువంటి మన అల్లబక్ష్ గారు, అడ్వకేటర్, జిల్లా లీగల్ సెల్ అడ్వకేటర్ మన సుధీర్ గారు, అనేకమైనటువంటి విద్యార్థి నాయకులు, మీడియా వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వరదల వల్ల 230 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది ఇల్లు కోల్పోవడం, అనేక లక్షల రూపాయల, కోట్ల రూపాయల ఆస్తులు కోల్పోవడం ఇవన్నీ జరిగినాయి. వైవిధ్య నిపుణులు అనేక మంది అనేక సూచనలు చేసినా వాటిని ప్రభుత్వాలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందు ఇలాంటి ప్రతికూల వైవిధ్యాలు వచ్చినా కూడా తట్టుకునే శక్తిగా ఎదగాల్సిన అవసరం అని చెప్పి మనం చేసుకుంటూ వారి కుటుంబాలకి సానుభూతిని తెలియపరుస్తూ వాళ్ళ భారతదేశం మొత్తం అనేక రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని పరిశీలించి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని చెప్పి ఆదుకుంటామని చెప్పని వారికి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 కోట్ల రూపాయలు ఉదారంగా విరాళం ఇవ్వడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా భారతదేశం మొత్తం మీద వెళ్ళి ఆ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న దేశం మొత్తం ఏర్పడింది. అదే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల కోసం ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిరూపించడం ఒకసారి తెలియపరుస్తూ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వారికి ఆ కుటుంబాలకి సానుభూతి సంతాపాలు తెలియపరుస్తూ ఇక్కడ ముఖ్యుడు ఎన్ఎస్ఐ కరీం గారు మొత్తం కూడా విద్యార్థి నాయకులు కొట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలో పొంది రాష్ట్రంలోనే, స్టేట్లోనే, ఆల్ ఇండియాలోనే జిల్లా దుర్గుండ గారు అందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తూ అదే సుల్తానా గారు ప్రభుత్వ వైద్యురాలు, డాక్టర్ గారు అదేవిధంగా కోవిడ్ ఫైటర్స్ అల్లాబక్ష్ గారు కోవిడ్ కేసులో వారి చేసిన సేవలు ప్రసిద్ధులు. వారికి ఒక నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్లో అందులోనే కర్తవ్యం పనిచేస్తూ సుధీర్ కుమార్ గారు
చైర్మన్గా వారు రావడం అనేక మిత్రులతో కలిసి ఇవాళ ఈ కార్యక్రమంలో